మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళాలి, సర్వలోకమునకు సువార్త ప్రకటించాలి. ఏం ప్రకటించాలంటే సువార్త ప్రకటించాలి. సువార్త అంటే ఏంటంటే మంచి వార్త. ఏమిటి ఆ మంచి వార్త అంటే యేసుక్రీస్తును గూర్చినదే మంచి వార్త. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలను గూర్చిన వార్తే సువార్త. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి యొక్క పాపపు శిక్షను భరించాడని, మనుషులందరికీ రక్షణ సిద్ధపరిచాడని, ఆయన శిలువలో ఆయన శరీరమందు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనకు ప్రతిగా మన కోసరము మన నిమిత్తము ఆయన శిక్షించబడి మనల్ని నిర్దోషులుగా చేశాడు. అంటే మన పాపపు శిక్ష భరించాడు, మన పాపమును పరిహరించాడు, మనను నిర్దోషులుగా చేసి నీతిమంతులుగా చేర్చాడు. అంటే మనం రక్షించబడటానికి ఏమైతే కావాల్సి ఉందో అదంతా ఆయన చేశాడు. ఆయన చనిపోయింది, సమాధి చేయబడింది, తిరిగి లేచింది. దాన్ని గూర్చిన ఆ సువార్తను సర్వలోకానికి ప్రకటించమన్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఈ సువార్తములు గల తండ్రి దేవాధిపతి మీకు వందనాలు. రాజుతాను అనాది సంకల్పం చొప్పున సువార్త ద్వారా మీరు పిలుచుకున్నారు. సువార్తను విశ్వసిస్తుంది, నమ్ముతుంది, మన హృదయంలో మిమ్మల్ని రక్షకుని అంగీకరిస్తుంది. ఆయన శిలువ కార్యము ద్వారా ఏమైతే మాకు ఈవులను మీరు సిద్ధపరిచారో, ఏ విధమైన విమోచన అయితే మీరు అనుగ్రహించారో ఆ రక్షణ యావత్తు ఈ బిడ్డకి దయచేసి నూతన సృష్టిగా మార్చండి. ఈ నీటి బాప్తిస్మ కార్యము మీ నామ మహిమార్థమై జరిగించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామం మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూస్తారా? ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామమ్మా. చెప్పు. మీ అపరాధముల నిమిత్తమై వెళ్ళండి పాస్టర్ గారు. సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నావు కదా, ఆయనే ప్రభు అని ఒప్పుకుంటున్నావు కదా. పాస్టర్ గారు వెళ్ళండి. పాస్టర్ గారు పూర్తిగా ఏడుతుందా? ఆయన వాక్యమునకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇది మొదలుకొని జీవించడానికి తీర్మానించుకున్నావా? సహవాసాన్ని విడిచిపెట్టకుండా క్రమంగా సహవాసంలో నడుచుకుంటూ క్రమకూటాలు కూడుతూ నీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తావా? మంచిది. కాబట్టి ఇచ్చిన సాక్ష్యంను బట్టి, తీర్మానాన్ని బట్టి, నాకున్న అధికారం బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు అని. కాబట్టి నువ్వు సువార్త నమ్మి విశ్వసించి ఈ బాప్తిస తీర్మానం చేసుకున్నావు. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అనగా యేసుక్రీస్తు ప్రభు వారి నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను. మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున ఈ స్థలంలో ఇంకెవరన్నా బాప్తిసం లేకుండా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే ఇది మంచి సమయం. నీరు ఉన్నాయి, దైవ సేవకులు ఉన్నారు. విశ్వసిస్తే తరతరాల శాపం నుండి విమోచించబడి నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసులు అవుతారు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కోసం ఈ గొప్ప రక్షణ
2003 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద ఆయన సిద్ధపరిచారు. దాన్ని నమ్మిన ప్రభువుని నమ్మి సువార్త నమ్మితే రక్షణ సిద్ధంగా ఉంది. అలా తీర్మానించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని మేము ఆహ్వానిస్తున్నాం. సమయము సంకుచితమై ఉన్నది. 1 సంవత్సరం గతించిపోయింది. మరొక సంవత్సరాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి సువార్త వినగానే సమయం ఉండగానే మరి ఈ తీర్మానం చేసుకున్న వాళ్ళు ఈ స్థలంలో ఎవరైనా ఉంటే వారికి బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీరు జరిగించినటువంటి మహా అద్భుతమైన కార్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. రాధికా జీవితంలో నాయన మరొక నూతన అధ్యాయాన్ని ప్రభు ఆమె ప్రారంభించడానికి అయ్యా మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇది మొదలుకొని నిరంతరం మీ దాసురాలకు మీ ఆత్మ సహాయం దయచేయండి. మీ స్వారూప్యంలోనికి నువ్వు మార్చండి ప్రభు. నీ స్వభావము నీ గుణశీలతను కలిగి జీవించి నిన్ను గణపరిచి నిన్ను మయపరిచి లోకమందంతకు నీ రాజ్య స్వార్థను ప్రకటించగలిగిన గొప్ప అభిషేకం చేతను నీ ఆత్మతో నింపి నడిపించి మేలు చేసి నీ దాసురాలను కడవరకు దేవా తన జీవితకాల పర్యంతం వరకు నీకు సాక్షి అయి నీ రాజ్య వ్యాప్తిలో హరవంతు పాత్రగా నువ్వు వాడుకొని నామను మహిమపరచు. బాప్తిస్మిచ్చిన సేవకులను సేవకులను ప్రభువా మీరు ఆశీర్వదించండి, వారి పరిచయాలను దీవించండి. చేరి వచ్చిన బిడ్డలందరి పక్షాలను కార్యం జరిగించి ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించి మేలు చేయమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే.